హలో భోజన ప్రియుల అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు పనసపొట్టు కూర ఎలా చేయాలో చెప్తాను. అతి రుచికరమైన వేడి పనసపొట్టు కూర అన్నంలో కలుపుకుని అలా తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వేసవకాలంలో ఈ పనసపొట్టు కూర గోదావరి జిల్లాలో బాగా ఫేమస్. ఈ పనసపొట్టు కూర చేసేది ఏంటంటే ఆవాలతో చేసిన పనసపొట్టు కూర అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇది ఎలా చేయాలో జస్ట్ ఫాలో అయిపోయింది. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇవి ఉన్నాయి. నమస్కారం, నేను ఈరోజు మీకు పనసపొట్టు కూర ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆ బౌల్లో పనసపొట్టు, అలాగే ఉప్పు, అలాగే మనకి కొంచెం పసుపు వేసుకుని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఉడకబెట్టుకున్న కొంతసేపు అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత వాటర్ని తీసి వడగట్టుకుని ఇదిగోండి ఉందో ఈ పనసపొట్టుని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే పల్లీలని బాగా రోస్ట్ చేసి పెట్టుకోండి. పల్లీలు రోస్ట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. తగినన్ని ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పుని కొంచెం వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి బాగా. ఆ తర్వాత కొన్ని బాగా ఫ్రై చేసుకుని కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగేదాకా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా వేగేదాకా కలుపుకోండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. అన్నీ కలిపిన తర్వాత వేగిన తర్వాత బాగా నీళ్లు పిండుకుని మన తెల్లపిండి స్లోగా వేసుకుంటూ ఉండాలి. నీళ్ళు లేకుండా పొడిగా ఉన్న తెల్లపిండి వేసుకుని కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటిగా మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. సారీ, తెల్లపిండి కాదు, పనసపొట్టుని వేసుకోండి. ఇలాగా పనసపొట్టు వేసుకుని కలుపుకుంటూ మొత్తం కూర మన గిన్నెలో వేసుకోవాలి. కూర బాగా ఎగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. తర్వాత బాగా నానబెట్టిన చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు గుజ్జు అయితే వేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు చేసుకుని బాగా ఒకసారి కలపండి. బాగా వేగిన తర్వాత మనం మళ్ళీ దాంట్లో పల్లీలు వేసుకుని కలుపుకోవాలి. పల్లీలు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు కూర బాగా మగ్గిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ మిశ్రమం ఆవాలు అలాగే ఎండుమిర్చి కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ వేసుకోవాలి. ఏం చేయాలంటే మనం ఆవాన్ని ఎండుమిర్చి కలిపి దీంట్లో మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఈ కూరలో వేసుకుని కలుపుకుంటే మనకి వేడి రుచికరమైన పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. చూసుకుని బాగా కలిపేసి తర్వాత మనం అన్నంలో వేసుకుని తింటామే. ఒకవేళ ఏమైనా ఉప్పు కారం లాంటి ఏమైనా సరిపోతే తగినంత వేసుకుని కూరనైతే రెడీ చేసుకోండి. ఈరోజు మనం రుచికరమైన పనసపొట్టు కూర అయితే రెడీ చేసాం. దీంట్లో ఏంటంటే పనసపొట్టు కూర అందరూ చేస్తారు. కాకపోతే ఈ స్పెషల్ పనసపొట్టు కూరలో ఏమి చేసామంటే ఆవాలతో కలిపిన పనసపొట్టు కూర. ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు పనసపొట్టు కూర అనేది చాలా రుచికరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.